యేసు నువ్వు నమ్మితే నీకు పరలోకం గ్యారంటీ. యేసయ్యను పక్కన పెట్టేస్తే నువ్వు చాలా మంచిగా బ్రతికినా సరే నీకు నరకం గ్యారంటీ. మంచిగా బ్రతికినందుకు ఎవడు పరలోకానికి రాడు. ఆ పక్షమందు యేసు చనిపోవడం వ్యర్థమే. ఎవడైనా మంచిగా బ్రతికినందుకు పరలోకానికి వచ్చేది ఉంటే మనం యేసును గురించి చెప్పడం మానేసి అరే నీతిగా బ్రతకండి అని చెప్తే సరిపోతుంది. అది అన్ని మతాలు చేసిందే. నీతిగా బ్రతకండి అని చెప్పని మతం ఎక్కడుంది చెప్పండి? అన్ని మతాలు నీతి బోధలు చేసినాయి. అందరూ నీతిగా బ్రతికే ప్రయత్నాలు చేశారు, కానీ అందరూ నరకానికి వెళ్తున్నారు. నీతి బోధలు మిమ్మల్ని రక్షించవు. మిమ్మల్ని నీతిగా తీర్చేవాడు ఒకడు మీ కొరకు బలి కావాలి. ఆయన బలి అయి తిరిగి లేచినప్పుడు మీరు నమ్మి బాప్తిసం పొందినప్పుడు మీకు వ్యక్తిగతంగా రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రైస్తవ సువార్త. దిస్ ఇస్ ద క్రిస్టియన్ మెసేజ్.